అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. తెలంగాణ న్యూస్ పేపర్ అనాలిసిస్ అయితే చూద్దాం అనమాట. దిశ పేపర్ మంచి టాపిక్స్ అయితే ఉంటాయి చూడండి. అంగట్లో అమ్మకానికి గాలి, వాయు కాలుష్యంతో ఏటా 70 లక్షల మరణాలు, మనం పీల్చే గాలిలో 99% కలుషితమే, సంచలనంగా మారిన WHO నివేదిక. అసెంబ్లీకి రా కేసీఆర్, నీ సంగతి ఏంటో తేలుస్తా. బీఆర్ఎస్ అనే మొక్కను మళ్ళీ మలవనివ్వను, నిన్ను తొక్కుకుంటూ సీఎం కుర్చీలోకి వచ్చా. ఎవరంటారు ఇంకా ఆ మాటలు? మన రేవంత్ రెడ్డి గారే. కిరాయి మనుషులతో కుట్రలు చేసిన వారికి ఓచలు లెక్క పెట్టిస్తా, ఫామ్ హౌస్లో పడుకొని స్కెచ్లు వేస్తే నాకు తెలియదు అనుకున్నావా, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర ఉంది. తాగుబోతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ అంట. బీఆర్ఎస్ 10 ఏళ్లలో పూర్తి చేయని కాలోజీ కళాక్షేత్రాన్ని మేము కంప్లీట్ చేశాం. ఇది ఆడబిడ్డల ప్రభుత్వం. సోలార్ పవర్ ప్రాజెక్టులను మహిళలకు, పారిశ్రామికవేత్తలకు అప్పగిస్తాము. హైదరాబాద్ పోటీగా వరంగల్ను అభివృద్ధి చేస్తాము. కిషన్ రెడ్డి, నీకు తెలంగాణలో ఉండే అర్హత లేదు. సోనియమ్మ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఆమె కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకో. మోడీకి ఊడిగం చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది. వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. మహిళ అభ్యున్నతి కోసం ఎంతైనా ఖర్చు చేస్తాం, డిప్యూటీ సీఎం బట్టి. వరంగల్ అభివృద్ధి కోసం 6,000 కోట్లు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతాం, మంత్రి పొంగులేటి. మంచి ఫైర్ మీద ఉన్నారు అందరూ. 3 పిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ. 2 పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కార్ ప్రయత్నం. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం. ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్. ఆశావాహుల నుంచి డిమాండ్ రావడంతో డెసిషన్. సర్పంచ్లపై వేటు వేసే కలెక్టర్ల బాధ్యతలకు చెక్. జీవో 16 రద్దంట. ఇది కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. ఇది రాజ్యాంగ విరుద్ధమని కామెంట్. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయొద్దని ఆదేశాలు. ఇప్పటికే రెగ్యులైజ్ అయిన వారికి ఇబ్బంది లేకుండా ఉద్యోగాల్లో కొనసాగేలా వెసులుబాటు. బీఆర్ఎస్ హయాంలో 5,544 మంది క్రమబద్ధీకరణ. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 16ను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. ఇప్పటి వరకు రెగ్యులైజ్ అయిన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి ఉద్యోగాల్లో కొనసాగేందుకు వెసులుబాటు కల్పించి ఇకపై కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేయొద్దని ఆదేశించింది. సెక్షన్ 10A ప్రకారం తీసుకొచ్చిన జీవో 16 రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. గత ప్రభుత్వ హయాంలో 40 విభాగాల్లో 5,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఎక్కువ మంది విద్య, వైద్య, ఆరోగ్య శాఖల్లో ఉన్నారు. వరంగల్ కాలోజీ కళాక్షేత్రం ప్రారంభం. ప్రజాకవి కాంస్య విగ్రహం ఆవిష్కరణ. సీఎం రేవంత్ రెడ్డి. 4,601 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నేడు వేములవాడకు రేవంత్. ఆలయ అభివృద్ధి విస్తీర్ణపై ఆఫీసర్లతో సమీక్ష. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేయనున్న అధికారులు. హెచ్ఓడి కుర్చీ కోసం మాజీ డిఎంయు పైరవి. కాలోజీ వర్సిటీ పీసీ పోస్టుకు రమేష్ రెడ్డి ప్రయత్నాలు. 2 మంత్రులు, ఒక కీలక నేత సపోర్ట్. గత ప్రభుత్వంలో 7 ఏళ్ల పాటు డిఈఓగా విధులు. సీనియారిటీ లేకున్నా కీ రోల్. డాక్టర్ల వర్గాల్లో హాట్ టాపిక్. గతంలో ఆయనపై పలు ఆరోపణలు, వ్యతిరేకత, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్. భూములు నీ అయ్యా జాగిరి కాదు. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలు. రేవంత్ గ్యారంటీలు, హామీల అమలుపై చర్చిద్దాం. ఎక్కడికి రావాలో చెప్పు. ఏడాది పాలనలో సంబరాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చట్టాన్ని విస్మరిస్తూ అధికారులను భవిష్యత్తులో ఇబ్బందులు గురి చేస్తున్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేంద్ర గారు. కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ బార్డరా? లగచర్లో నిర్బంధాన్ని ఎత్తివేయాలి. మహిళా సంఘాల నేతలపై దౌర్జన్యం ఏంటి? ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు అడ్డుకోవడం అంటేనే సర్కారుపై అప్పు చేసినట్టు. వాస్తవాలను లెక్క పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం. రేపు మహబూబ్ నగర్లో బీఆర్ఎస్ మహాధర్నా. 80 గంటలు వెయిటింగ్. థాయిలాండ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక కారణాలతో ఆలస్యం. 2 సార్లు టేకాఫ్, ల్యాండింగ్. అక్కడే చిక్కుకున్న భారత ప్రయాణికులు. ఫుకౌట్ విమానాశ్రయంలో ఘటన. నేడు మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్. మొత్తం 288 స్థానాల్లో
4136 మెంబర్స్ అయితే అభ్యర్థులు ఎన్నికల్లో దిగనున్నారనమాట. 4 చీలిక పార్టీలకు చావో రేవో. జార్ఖండ్ విడతలో 38 సీట్లు ఎన్నికలు. బరిలో సీఎం సోరెన్ సహా పలువురు నేతలు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ 23న 2 రాష్ట్రాలకు రిజల్ట్స్. 23 తారీఖు 2 రాష్ట్రాలకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మహారాష్ట్ర అండ్ జార్ఖండ్. లగచర్ల సురేష్ లొంగుబాటు. కొడంగల్ కోర్టులో హాజరుపరచాల్సిన పోలీసులు 14 రోజులు రిమాండ్. సంగారెడ్డి జైలుకు తరలింపు. పట్నంకు ప్రత్యేకత బ్యారక్. ఇంటి భోజనం హైకోర్టు అనుమతి. అది ఇంటి భోజనం. దిశ విలేకరులపై త్రిపుర ఎంపీ దాడి. దిశ విలేకరులపై త్రిపుర ఎంపీ దాడి అంట. దిశ కథనాలపై ఆఫీసర్లను సర్వే చేసినందుకు అక్కసు. తహసీల్దార్ ఇరిగేషన్ ఆఫీసర్ల సమక్షంలోనే అటాక్. దుండిగల్ పిఎస్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్ సంఘాలు. ఇది ఈరోజు మన తెలంగాణ న్యూస్ అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.